హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మనం కుబేరా మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. చాలా రోజుల తర్వాత థియేటర్లో మళ్ళీ ఒక సినిమా చూశాను. అంటే ఈ మధ్య రిలీజ్లు ఎక్కువ చూశాను. రిలీజ్లు పక్కకు పెడితే మెయిన్ రిలీజ్ మాత్రం కుబేరా చూశాను. మూవీ విషయానికి వచ్చేసరికి నాకు నచ్చింది, పర్లేదు. అంటే మరీ తీసి పడేసే అంత కాదు, మరీ ఆకాశాన్ని ఎత్తేసే అంత అయితే కాదు, బట్ పర్లేదు, నాకు అబవ్ యావరేజ్ అనిపించింది. సో నీట్గా ఉంది. కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువైంది, నాకు అదొకటే కంప్లైంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల చాలా డ్రాప్ అయిపోయింది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఇవన్నీ. సో వితౌట్ ఎనీ లేట్ ఇన్డెప్త్ రివ్యూకి వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీకి కుబేరా టైటిల్ అని ఎందుకు పెట్టారని అనుకున్నాను. మంచి జస్టిఫికేషన్ క్లైమాక్స్లు ఇచ్చారనమాట. అసలు కుబేరా అంటే ఎవరు, ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అనేది జస్టిఫికేషన్ క్లైమాక్స్లో నీట్గా ఇచ్చారు. అండ్ దాంతోపాటు 25 years శేఖర్ కమ్లా గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఆయన 25 years జర్నీలో వచ్చిన మూవీ ఇది. చాలా మూవీస్ ఆయన లవ్ స్టోరీస్ కానీ, లేకపోతే కాలేజ్ లైఫ్ డేస్ కానీ, లేకపోతే ఒక బ్యూటిఫుల్ గోదావరి లాంటి మూవీ కానీ, ఆనంద్ మూవీ కానీ, సో ఇలాంటి చాలా సినిమాలు, లీడర్ కానీ, ఇలాంటి మంచి వెరైటీ అండ్ వేరియేషన్స్తో మన ముందుకు వచ్చారు. అండ్ ఈ మూవీ కూడా మంచి గుర్తుండిపోయే మూవీ అవుతుంది, ఎందుకంటే బాగుంది కాబట్టి. సో బేసిక్గా మంచి స్టోరీ ఉంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి, పాటలు కూడా పర్లేదు, ఒక అర్థవంతమైన పాటలే, ఏదో ఆర్టిఫిషియల్గా కుక్కాలి అని పెట్టకుండా నీట్గానే పెట్టారు. అండ్ ఇవన్నీ కాకుండా మూవీ దాని సక్సెస్ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ ఆబ్వియస్లీ థియేటర్లో చూస్తే ఆ వైబ్, ఆ ఫీల్ బాగుంటుందన్నమాట. సో నాగార్జున గారిది కొంచెం అంటే ఒక పెద్ద విలన్ దగ్గర పనిచేయడం, ఆ క్యారెక్టర్లో నేను చూడలేకపోయినాను. ఎందుకంటే హీ డిజర్వ్స్ మోర్. చాలా స్టైలిష్గా ఆయనే విలన్ క్యారెక్టర్ చేసే అంత రేంజ్ ఉంది. లేకపోతే ఆయనే మెయిన్ బాస్ అయి ఉండి, అంటే ఒక పక్కన మనం సైడ్గా చూపిస్తున్నాము, ఆ సైడ్గా చూపించేదో టూ డెప్త్గా వెళ్ళిపోతే బాగుండేది. మొహమాట పడుకుంటూ కొంచెం మంచి కొంచెం చెడు అట్లా చూపించుకోవడం ఎందుకు నాకు నచ్చలేదు. అండ్ ధనుష్ గారి క్యారెక్టర్ అయితే సూపర్బ్ ఉంది. అండ్ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడల్లా యాక్టింగ్ బా అనిపిస్తుంది, అంత బాగుంది ఆయన యాక్టింగ్. అసలు ఏ రోల్ ఇచ్చినా, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో ఒదిగిపోవడం, నిలదొక్కుకోవడం ధనుష్ గారికి వచ్చి అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఆయన గురించి చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ. బట్ ఆ క్యారెక్టరే కొంచెం అడ్డు ఉంది. బట్ యా, నైస్, మంచిగా బాగానే ఉంది ఆ క్యారెక్టర్ కూడా. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్కి కొంచెం ఇంకా పాలిష్ చేసి కొంచెం రైటింగ్ మీద ఫోకస్ చేసిన బాగుండేది. ఇవన్నీ కాకుండా నాకు డైలాగ్స్ బాగా నచ్చాయి. రాసింది కూడా శేఖర్ కమ్లా గారే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ డైలాగ్స్ అన్నీ ఆయననే. అండ్ మంచి జస్టిఫికేషన్ ఉంది, మంచి రియాలిటీని ఆన్ స్క్రీన్ చూపించారు. అండ్ ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్స్ మనకు అర్థమవుతాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డెప్త్ ఉంటుంది. ఫ్యామిలీని కాపాడుకోవడం ఒకళ్ళ బాధ్యత అయితే, తను ఒక లైఫ్ స్టైల్ బతికే ఆయన ఒక అనుకోని సంఘటనలోకి వస్తే తను ఎట్లాంటివి ఫేస్ చేస్తాడనే ఒక క్యారెక్టర్. ఏదేమైనా సరే, ప్రపంచం అంతమైపోయినా సరే నా పని నేను చేసుకోవాలనే ఇంకొక గ్రే క్యారెక్టర్. అండ్ ఏ ఇష్యూస్ తెలియని మన రష్మిక మందన్న ఆమె క్యారెక్టర్ కానీ. సో ఇలా అందరి క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది. అండ్ నాకైతే సినిమా చూసినప్పుడు మంచి ఫీల్ అయితే వచ్చింది. అండ్ డెఫినెట్లీ మీకు అదే వస్తుంది. కాకపోతే సినిమా కొంచెం పెద్దది, దానికి ప్రిపేర్ అయిపోయి మీరు థియేటర్కి అయితే వెళ్ళండి. అండ్ బాగుంటుంది నీట్గా. అండ్ రియలిస్టిక్ లొకేషన్స్లో మూవీ షూటింగ్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్లయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ధనుష్ గారు టెంపుల్లో ఉండి, అది మనకి ట్రైలర్లో కూడా చూపించారు. ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కొన్ని ఎలివేషన్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగున్నాయి. అండ్ విజువల్స్ కూడా ఫెంటాస్టిక్, మంచి విజువల్స్ ఉన్నాయి, మంచి గ్రాండియర్, ఆ రిచ్నెస్గా అనిపిస్తుంది కొన్ని విజువల్స్, కొన్ని సీన్స్లో. సో ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ. మరీ అంత తీసేయక్కర్లేదు, మరీ అంత పొగడే ఎక్కర్లేదు. మంచి అబవ్ యావరేజ్ మూవీ, నీట్గా అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మంచి రిచ్ గ్రాండియర్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్లీ థియేటర్లో చూస్తే ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ వీక్ రిలీజ్ అయింది మూవీ, ఇప్పుడు కూడా హౌస్ఫుల్ ఆడుతుంది. సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ నాగార్జున గారికి, ధనుష్ గారికి. అండ్ దాని తగ్గట్టు ఏ సినిమాలు లేవు బేసిక్గా. అంటే కన్నప్ప ఉంది, కానీ నేను ఫస్ట్ కుబేరా చూసాకే కన్నప్ప చూద్దాం అనుకున్నాను. సో మంచిగా హౌస్ఫుల్ అయితే నడుస్తుంది. ఇది మీరు ఒకవేళ ఈ పార్ట్కి కుబేరా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఒకవేళ చూడకపోయింటే చెక్అవుట్ చేయండి. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే
కొన్ని రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఆల్, ఈ వీడియోకి ఇదే ఇంతే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కానీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నోటిఫికేషన్స్ రావడానికి ఆ గంటని కొట్టి పెట్టుకోండి. సో మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ఎందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.